హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి బొప్పాయి పళ్ళు తెచ్చారండి. సో బొప్పాయి పళ్ళు గురించి ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను. బొప్పాయి పండు యూజ్ చేయడం వల్ల, మనం తినడం వల్ల దీంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం బొప్పాయి పండుని ఇట్లాగా చెక్కు తీసుకుందామండి. పచ్చి బొప్పాయి అట్లాగే పండిన బొప్పాయిని మనం తీసుకోవడం వలన కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకు 100 గ్రాముల బొప్పాయిలో 92% వాటర్ కంటెంట్ ఉంటుందండి. అట్లాగే 100 గ్రాముల బొప్పాయిని మనం తీసుకున్నట్లయితే 32 కిలో క్యాలరీల శక్తి అనేది వస్తుంది. పుచ్చకాయ బొప్పాయిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్కి చేయాలనుకునే వాళ్ళు కూడా మన డైట్లో బొప్పాయిని పెట్టుకుంటే రిజల్ట్ అనేది త్వరగా ఉంటుంది. అట్లాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేస్తుందండి. స్కిన్కి చాలా బాగుంటుంది, చాలా మంచిది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి, బయట ఫుడ్ తిని వచ్చే ప్రాబ్లమ్స్ని ఒక్క బొప్పాయి పండు తీసుకోవడం వల్ల ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అవుతుందండి. అలాగే హెయిర్కి కూడా మంచి ప్యాక్ వేసుకోవచ్చండి. ఇలా పండిన బొప్పాయిని తీసుకొని దాన్ని పేస్ట్గా చేసుకొని మన హెయిర్కి, అలాగే జుట్టు కుదుళ్ళకి, స్కాల్ఫ్కి కూడా మనం పేస్ట్ అనేది అప్లై చేసుకొని అరగంట తర్వాత మనం హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ అనేది సిల్కీగాను ఉంటుంది. దురద, చుండ్రు అనే సమస్యల నుంచి కూడా మనకి రిలీఫ్గా ఉంటుందండి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బొప్పాయి పండు గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కీళ్ళ నొప్పులతో చాలా మొండిగా నొప్పులు ఉంటాయి కదండి మనకు కొంచెం వయసు పైబడేసరికి. అలా కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కూడా పొద్దున్న 2 ముక్కలు, సాయంత్రం 2 ముక్కలు బొప్పాయి పండుని తీసుకున్నట్లయితే క్రమక్రమంగా నొప్పులు అనేది దూరం చేస్తుంది. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. అలాగే చర్మ సౌందర్యానికి, ముడతలు, మన వయసు పైబడే కొద్దీ వచ్చే చర్మంపై ముడతలను కూడా తగ్గిస్తుందండి. క్రమంగా మీరు మీ డైట్లో బొప్పాయి పండుని తీసుకున్నట్లయితే మోషన్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతుందండి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా జామకాయతో పాటు బొప్పాయి పండును కూడా తీసుకున్నట్లయితే షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. అలాగే బొప్పాయి పండు షుగర్ పేషెంట్స్ తీసుకోవడం వలన త్వరగా మనకి గ్లూకోజ్ అనేది బాడీలోకి వెంటనే అవ్వదండి, చాలా స్లోగా తీసుకుంటుంది. వైరల్ ఫీవర్తో బాధపడే వాళ్ళు కూడా బొప్పాయి పండుని, బొప్పాయి ఆకుల రసాన్ని కూడా ఇప్పుడు డాక్టర్స్ తీసుకోమంటున్నారండి. ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతున్నాయి కదండి ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్స్కి, డెంగ్యూ ఫీవర్స్కి. వీటికి బొప్పాయి ఆకుల రసాన్ని కూడా కషాయం రూపంలో తీసుకోమంటున్నారు. బొప్పాయి పండును కూడా తీసుకోమంటున్నారు డాక్టర్ సజెషన్ మేరకు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర నుండి వచ్చిన బొప్పాయి పండు మొక్కలండి. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా హ్యాపీగా ఉందండి. చాలా రీజనబుల్ రేట్లోనే మనకి బొప్పాయి అనేది దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.